అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చికెను శనగపప్పు కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా, పసుపు, నూనె అండి, ఉప్పు. దీంట్లో నేను ఆల్రెడీ అల్లము, కారము, పసుపు కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. అంతేనండి దీనికి కావాల్సినవి. చివర్లో మసాలా వేసుకుందాం. ఇందులో నూనె ఎక్కువ వేసుకోలేదండి, కొంచెమే వేసుకోవాలి చికెన్లో. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మామూలుగా వండుకోకుండా అప్పుడప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తే బాగుంటుందని శనగపప్పు వేసి చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఉల్లిపాయ మాత్రం మంచిగా వేగాలి దీంట్లో, చికెన్లో మాత్రం. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాము. కుండలో చికెన్ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాసేపు మంచిగా అది ఉల్లిగడ్డ అనేది మంచిగా మగ్గాలండి. చూసారు కదా, ఉల్లిగడ్డ మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లో ఒకటి చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, బిర్యానాలు, ఇది బండ పువ్వు అండి. ఇది కూడా పోపులు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్కు. ఎండొస్తుందండి. ఎప్పుడు కూర వండే టైం వరకు మంచి ఎండ ఉంటుంది నాకు పొయ్యి దగ్గర. ఇప్పుడు శనగపప్పు అండి, ఇది కడిగి పెట్టుకున్నాను శుభ్రం చేసుకుని. ఇది పోపులోనే మంచిగా వేగాలి. దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం పసుపు. ఆల్రెడీ ఈ కర్రీకి కూడా కొంచెం కలిపి పెట్టాను, ఇందులో కొంచెం వేస్తున్నాను పోపులా. మంచిగా పప్పు వేగే వరకు ఉంచుదాం. చూద్దామా ఉల్లిగడ్డ వేగిందేమో. సూపర్ అండి, పప్పు ఉల్లిగడ్డ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాం. కలిపి పెట్టిన చికెన్ నేనేం కొలతలు చెప్పట్లేదండి, ఎందుకంటే ఎప్పుడు డైలీ చేసుకునే వంటలకు కొలతలు అనేది ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదని మామూలుగా చేసుకునే విధానమే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేను చేసేది, దీని మీద ఒక కొంచెం లోతైన బౌల్ పెట్టి దాంట్లో దానిపైన వాటర్ పోసి
ఉడికిస్తానండి. ఎప్పుడైనా చికెన్ మటన్ ఇట్లా ఈ విధంగానే చేస్తాను నేను. చాలా బాగుంటుంది, తొందరగా కుక్ అవుతుంది. ఒకసారి చూద్దామండి మూత తీసి. వాటరు ఎంత ఊరిందో చూడండి. నేను వాటర్ పోయలేదు. మనం ఇందులో నేను ఇప్పుడు అసలే వాటర్ పోయానండి. వాటర్ పోయకుండానే దగ్గరికి చేస్తాను. మనకు వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మనము ఇట్లా పైన గిన్నె పెట్టి నీళ్లు పోస్తే మనకు పైనుంచి వాటర్ అనేది కిందికి ఆవిరి రూపంలో వస్తూ ఉంటుంది. అందుకని మనం ప్రత్యేకంగా వాటర్ పోయని అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కోసి పెట్టుకుని ఒకటి టమాటా కోసి పెట్టాను, వేస్తున్నా. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక 10 నిమిషాలు అట్లా కుక్ అవనివ్వండి. ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి మనకు తొందరనే కుక్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చేస్తే కూర మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేసాను. ఒక 10 నిమిషాల్లో చికెను రెడీ అయిపోతుంది. మరొకసారి చూద్దామండి ఎలా ఉందో మన చికెను. వాసన. శనగపప్పు చికెన్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇది గమనించారా, నేను ఫస్ట్లో వేయలేదు, లాస్ట్కి మాత్రమే ఉప్పు వేసాను. చూసారా, ముక్క అయిపోయింది, ఉడికింది కూడా. ఒక్క 5 నిమిషాల నుంచి మసాలా వేసుకొని దించేసుకోవడం అండి. ఇప్పుడు వాటర్తో పని లేదు, మనకు ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. చూద్దామండి. ఆల్మోస్ట్ శనగపప్పు చికెన్ కర్రీ రెడీ అండి. ఇక అడగంటుతాను, కీర కూడా అయిపోయింది, కొడుకుని మంచిగా. దింపేసుకొని మనం మసాలా కొత్తిమీర చల్లి ఇక కుమ్మేయడమే. మా మనవడైతే ఇప్పుడైతే దాన్ని చూస్తానండి. నేను చికెన్ కానీ మటన్ కానీ వండితే దింపిన తర్వాతనే మసాలా వేస్తానండి. పొయ్యి మీద ఉన్నప్పుడు వేయను, ఎందుకంటే దాని ఫ్లేవర్ అనేది మనం మళ్ళీ పొయ్యి మీద పెడితే అంత బాగోదు. చూసారు కదా, కొత్తిమీర, కొంచెం పుదీనా అయిపోయిందండి. శనగపప్పు చికెన్ కర్రీ. డాన్స్ వేస్తాడు మనవాడు, చూసారా. వాడికి చాలా ఇష్టం, వాడి చికెన్ ప్రియుడు. మటన్ ఫిష్ ఏం తినడు, చికెన్ అంటేనే వాడికి బాగా ఇష్టం. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుందాం, ఎందుకంటే మసాలా వేసినాం కాబట్టి దాని ఫ్లేవర్ పోకుండా. 5 నిమిషాలు అయిందండి. మంచి స్మెల్ వస్తుంది. చూసారన్న మనవాడు, వాడికి ఆకలి బాగా అవుతుందండి. రాత్రి లేట్ అయింది. ఎంత ఇష్టమో తెలుసా వాడికి. టేస్ట్ చేయనా? ఓకేనా? ఉంటానండి. శనగపప్పు చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ లావణ్య.